విడువను ఎడబాయనని అభయమిచ్చిన దేవుడు, విడువను ఎడబాయనని అభయమిచ్చిన దేవుడు. గాఢాంధకారపు లోయలు నన్ను ఆదరించువాడు, గాఢాంధకారపు లోయలు నన్ను ఆదరించువాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. పాడుతూ చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసులో నా పయనం ఎల్లవేళల ఆనందమే, యేసులో నా జీవితం అన్ని వేళల సంతోషమే. సమూయేలు చిన్నప్పుడే దేవుని స్వరాన్ని విన్నాడు. ఒకసారి క్లాప్స్ చేయండి గట్టిగా సమూయేలుకి. నీ అంత ఉన్నప్పుడు, అర్థమవుతుందా? చాలా చిన్నగా ఉన్నప్పుడు, ఇంకా నీకంటే చిన్నగా ఉన్నప్పుడు, ఒక సీనియర్స్ కూర్చున్నారు, మీకంటే చిన్నగా ఉన్నప్పుడు సమూయేలు దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుని స్వరాన్ని ఆయన డైరెక్ట్గా వినగలిగాడు. ఆయన దేవునికి ప్రార్థించాడు. దేవునికి నచ్చినట్టుగా చిన్నప్పటి నుంచి ఆయన ఉండగలిగాడు. ఓకే, ఆ తర్వాత దేవుడు సమూయేలుతో తన ఫ్యూచర్ అంతా కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఫ్యూచర్ అంతా కూడా మాట్లాడుతున్నాడు. భవిష్యత్తులో తనను ఏ విధంగా ఆయన చేయబోతూ ఉంది, ఏ విధంగా తనను వాడుకోబోతున్న విషయాలన్నీ కూడా, వాళ్ళ పాస్టర్ గారి గురించి కూడా విషయాలు అన్నీ మాట్లాడుతున్నాడు. ఇజ్రాయెల్ ప్రజల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. క్లాప్ చేద్దాం. యేసయ్య ప్రేమ కలిగిన వాడు. యేసయ్య మనుషులను ప్రేమించేవాడు. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు ఆయన దగ్గరికి ఒక మూగవాడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, ఇదిగో యేసు ప్రభు తన మీద కనికరపడి తనను బాగు చేస్తాడు. తను మాటలు వచ్చిన వాడై, ఇదిగో ప్రభువా నేను మాట్లాడుచున్నాను అని చెప్పి దేవునికి వందనాలు చెప్పి సంతోషముతో నవ్వుతూ తిరిగి తన గృహానికి వెళ్ళిపోతుంది. ప్రభువా నన్ను రక్షించండి ప్రభు, నిన్ను దేవునిగా నేను అంగీకరిస్తున్నాను. నువ్వు నా కోసం పుట్టావని, నా కోసం మరణించావని, నా కోసం తిరిగి లేచావని నేను విశ్వసిస్తున్నాను. యేసయ్య ప్లీజ్ యేసయ్య నన్ను బ్లెస్ చేయండి, నన్ను రక్షించండి, నన్ను చేతుల్లో తీసుకున్నాడు, నన్ను ఆశీర్వదించండి. యేసయ్య మీరు నన్ను ఎంతగానో ప్రేమించినందుకు నీకు వందనాలు. నేను నరకం పోవద్దని, ఇదిగో తండ్రి నేను చనిపోవాల్సిన ప్లేస్లో మీరు చనిపోయారు. యేసయ్య నీకు వందనాలు. నన్ను ఎంతగానో మీరు ప్రేమిస్తున్నారు. ప్రార్థన చేయండి అందరు. మీరు ప్రార్థన చేసే దేవుడు చూస్తున్నాడు. కళ్ళు మూసి ప్రార్థన చేయండి. నా ప్లేస్లో మీరు మరణించినందుకు నీకు వందనాలు ప్రభువా. మీరు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలు.